కార్యక్రమాలు చేస్తున్నాను. మీ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను కష్టపడేది నా కోసరం కాదు, నేను కష్టపడేది మీకోసరం, 5 కోట్ల ప్రజల కోసరం. ఈరోజు నేను ఏ పని చేసినా దానివల్ల మీ అందరికీ లాభం రావాలి. ఈరోజే కాకుండా భవిష్యత్తులో మీరు మీ కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నా. అందుకే మీరు ఒకసారి చూస్తే మిగిలిన విషయాలు నేను మాట్లాడతాను. ఈ కుటుంబాల విషయాలు మాట్లాడిన తర్వాత ఈవిడ్ని చూసిన తర్వాత నాకు అనిపించింది, ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన, ఒక ఆశ ఉంటుంది. జీవితంలో ఒక ఆశయం కూడా ఉంటుంది. రెండో అమ్మాయిని అడిగాను, కృష్ణవేణిని, ఏమవుతావు అని అడిగాను. ఇంటర్మీడియట్ చేస్తున్నాను, కోచింగ్ కూడా తీసుకుంటా, డాక్టర్ అవుతానని చెప్పి ఆ అమ్మాయి ధైర్యంగా చెప్పే పరిస్థితి వచ్చింది. అంటే ఒక డాక్టర్ కావాలని ఒక పేద కుటుంబం కోరుకుంటుంది. ఒకవేళ ఏదైనా జరిగితే ఆ కుటుంబానికి విధి వక్రీకరించడం తప్ప ఇంకోటి కాదు. నేను అందుకే ఆలోచించాను, వారికి ఇవ్వాల్సిన 38,38,000 రూపాయలు, 40,000 రూపాయలు రావాలి, ఇమ్మీడియట్గా శాంక్షన్ చేయమన్నాను. ఈ గ్రామంలో అందరికీ ఒక 25 లక్షల రూపాయలు బకాయిలు ఉన్నాయి. ఈరోజే శాంక్షన్ చేస్తున్నా. అందరి పాత బకాయిలన్నీ ఇండ్లకు పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. రెండోది, ఆ ఇంట్లో రాము అనే కుర్రాన్ని నేను దగ్గర ఒక 3 లక్షల రూపాయలు అవుతుంది, నర్సరావుపేటలో సెల్ ఫోన్ రిపేర్ షాప్ పెట్టుకుంటారని చెప్పి అడిగాడు. ఇప్పుడు కంపెనీలో పనిచేస్తున్నాడు, ఒక దగ్గర పనిచేస్తున్నాడు. అతనే షాప్ పెట్టుకుంటామని ముందుకు వచ్చాడు. 3 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి అందులో 2 లక్షల రూపాయలు మార్జినల్ మనీ ఇచ్చి, సబ్సిడీ ఇచ్చి, 1 లక్ష రూపాయలు మాత్రం ఆయన పేరుతో ఉంటుంది. ఇమ్మీడియట్గా ఆయన జీవితాన్ని బాగు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క కృష్ణవేణిని బాగా చదివించే బాధ్యత, అవసరమైతే కోచింగ్ ఇస్తాం, MBBS కూడా చదివించే బాధ్యత తీసుకుంటాం. దానికి ఏం కావాలో చేస్తూనే నేను కూడా రికార్డు పెట్టుకొని ఇమ్మీడియట్గా ఇంటర్మీడియట్ కోచింగ్ ఇప్పించేదానికోసం, నీట్ కోసం ఏం చేయాలో చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. వాళ్ళ ఇంటి ముందర కూడా చూసినప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. ఆ ఇంటి మీద సోలార్ పెడితే సూర్యగారి కింద రూఫ్ టాప్ పెట్టచ్చు. ఇప్పుడే వెంకటేశ్వరరావు గారు మాట్లాడారు. నేను ఈ ఊర్లో వాళ్ళందరికీ చెప్తున్నా, అందరికీ సబ్సిడీ ఇస్తాం, కానీ SC STలకు మాత్రం 100% సబ్సిడీ ఇచ్చి మీ ఇంటి మీదనే కరెంటు ఉత్పత్తి చేసుకునే విధంగా సోలార్ ప్యానెల్స్ పెట్టిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరందరూ కూడా 300 యూనిట్ల వరకు పెట్టుకునే అవకాశం ఉంటుంది. 78,000 రూపాయలు సబ్సిడీ ఇస్తాం. గ్రామంలో ఉండే వాళ్ళందరూ శ్రద్ధ తీసుకుంటే మీ ఊర్లోనే కరెంట్ ఉత్పత్తి చేసుకొని మీ ఇంట్లోకి కరెంటు వాడుకొని అవసరమైతే గ్రిడ్కి ఇచ్చి మళ్ళీ మీకు అవసరమైనప్పుడు ఆ కరెంటు తిరిగి తీసుకునే పరిస్థితి వస్తుంది. వారిని చూసిన తర్వాత వారి ఇంటి మీద పెట్టాలని చెప్పి ఆలోచించాను. అదే మరి గ్రామం అంతా కూడా మీరు ముందుకు వస్తే చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రెండోది, 7 కొండలు. 7 కొండలు మీరు చూస్తే ఉల్లన్గొల 7 కొండలు. ఈయన రజికు కులస్తుడు. ఈయన్ని కూడా చూశాను. మొత్తం ఈయనకి ఒక కొడుకున్నాడు, సురేష్ ఉన్నాడు. అతను ఎలక్ట్రీషియన్గా పనిచేస్తాడు. ఇటీవల ఒక దీంట్లో కాలు కూడా దెబ్బతినింది. పార్టీ కోసం త్యాగం చేస్తూ ఆ కాలు కూడా దెబ్బతినే పరిస్థితికి వచ్చాడు. గొడవలు పెట్టుకున్నప్పుడు కావాలని పెట్టుకొని. అదే సమయంలో భార్య అంజలి ఉంది, 2 చిన్నపిల్లలు ఉన్నారు. ఒకైతే మోక్షిత్ ఒకడు, ఇంకొకను మోక్షజ్ఞాని. 2 పిల్లలు. 2 పిల్లలకు కూడా మళ్ళీ నందమూరి బాలకృష్ణ గారు కొడుకు పేరే పెట్టుకునే పరిస్థితికి వచ్చారు. ఏదో ఒక విధంగా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా అది వాళ్ళకు ఉండే అభిమానం పార్టీ పైన. అందుకే నేను చూశాను, మెయిన్ రోడ్లోనే ఇల్లు ఉంది, వాళ్ళ ఇంట్లోనే కాఫీ చేశా. ఇప్పుడు ఎప్పుడూ చెప్పేవాడిని, కాఫీ పెట్టడం కష్టం కాదు. ఒకవేళ ఆడవాళ్ళు ఎక్కడన్నా ఆర్థికంగా పైకి పోయి పని చేసుకొని వస్తే మగవాళ్ళు కాఫీ పెట్టి
భార్యాభర్త కలిసి తాగే పరిస్థితి వస్తుందని ఎన్నోసార్లు చెప్పాను. అందుకే మీరు చూస్తే దీపం 1 కింద మీకు గ్యాస్ కనెక్షన్లు ఇచ్చా. మీరు మర్చిపోయారు. అప్పుడప్పుడు మీరు మర్చిపోయి ఓటు అటు ఇటు వేస్తారు. దానివల్ల ఇబ్బందులు వస్తాయి. మళ్ళా వచ్చిన తర్వాత 5 ఏళ్ళు నష్టం జరిగిన తర్వాత నష్టాన్ని భర్తీ చేయమని మళ్ళా అందరూ ఎన్నుకుంటారు. నేను మళ్ళీ గాడి దప్పిన పరిపాలన ఘాట్లో పెట్టి మళ్ళీ అన్నీ బాగా చేస్తే ఎవరన్నా చేయగలుగుతారని మళ్ళీ ఆలోచించి మీరు ఒకసారి నేను గుర్తు చేస్తానే ఏముండాలి, లేకపోతే మీరు కూడా ఇంకో పక్క వెళ్ళిపోయే పరిస్థితి వస్తారు. లేకపోతే మొదటి నుంచి కానీ 2004లో కానీ మనం గెలుస్తుంటే ఈరోజు రాష్ట్రం ఎక్కడుండేదో మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా ఇప్పుడు నా బాధ్యత కింద ఇల్లు చూశాను. రెండోది మళ్ళీ ఈసారి ఆలోచించాను. మా ఆడబిడ్డలు చాలామంది గ్యాస్ కూడా కొనలేక ధరలు పెరిగిపోయి మీరు గ్యాస్ మానేసి మళ్ళా కట్టెలు పోయిపోయే పరిస్థితికి వచ్చారు. అందుకని 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలని ఈ ప్రభుత్వం నిర్ణయించాం. మళ్ళీ మిమ్మల్ని అందరినీ కట్టెల పొయ్యికి పోకుండా గ్యాస్ ద్వారా వంట చేసే పరిస్థితి తీసుకొస్తున్నాం. అందుకే చేద్దామని చెప్పి చూశాను. చాలా సులభంగా నేనే కాఫీ పెట్టగలిగా. ఆయనకిచ్చా, ఆయన కొడుక్కిచ్చా, అదే మరి కోడలకు గుడిచి అందరం కలిసి కాఫీ తాగేసి వచ్చాం. అదొక అనుభూతి. చేసిన పనికి ఒకసారి తృప్తి కూడా. ఎందుకంటే నేను ఎప్పుడూ ఒకటి ఆలోచిస్తున్నా, నేను ఎప్పుడూ దూరదృష్టితో ఆలోచించి ఏ కుటుంబానికి కూడా ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి ఆలోచిస్తున్నాం. వాళ్ళ కుటుంబం చూసిన తర్వాత ఇల్లు చాలా వరకు రిపేర్లు ఉంది. అంతా ఎక్కడ చూసినా కూడా వర్షం వస్తే మొత్తం కూడా తడిచిపోయే పరిస్థితి వచ్చింది. అందుకే అది ఆలోచించాను. కష్టపడే కుటుంబం. కొడుకైతే ఎలక్ట్రీషియన్గా ఉన్నాడు. ఆయనైతే సైకిల్ షాప్ పెట్టుకొని అక్కడంతా కూడా సైకిల్ షాప్కి రిపేర్ చేసే పరిస్థితికి వచ్చాడు. ఆయనకి మెషిన్ కావాలంటే ఒక 60,000 అవుతుందంటే ఇమ్మీడియట్గా కొనిమ్మని చెప్పి కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చారు. ఇమ్మీడియట్గా మెషిన్ ఇస్తారు. అదే మాదిరిగా ఆయనకి దగ్గర దగ్గర ఒక ఇల్లు కూడా 2,50,000 రూపాయలు ఇల్లు శాంక్షన్ చేసి ఊర్లో ఉండడం అందరూ చెప్పాను. అవసరమైతే పార్టీ కూడా ఇస్తాం. ఒక 5-6 లక్షలైనా మంచి ఇల్లు కట్టించి పార్టీకి పనిచేసిన దానికి గుర్తింపు ఇవ్వడానికి ముందుకు పోతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆయనకు అవసరమైనప్పుడు ఆ ఇంటికి ఏదైనా ఇంకొక 2-3 లక్షలు అయితే పార్టీనే ఇస్తాం. ఎందుకంటే ఈరోజు పార్టీని నమ్ముకొని 90 లక్షల మంది మెంబర్స్ అయ్యారు. తెలుగుదేశం పార్టీ జెండా మోశారు, కష్టపడ్డారు. ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం రావాలంటే పార్టీ కార్యకర్తలు పనిచేయాలి. పార్టీ సిద్ధాంతాలు ఎప్పటికప్పుడు ప్రజలకు చెప్పాలి. అప్పుడే ప్రజలంతా కూడా మన పరిపాలన అంటే తెలుసుకొని ఓట్లేసే పరిస్థితి వస్తారు. అలాంటి ముఖ్యమైన కార్యకర్త ఈయన ఆదుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన ఇక్కడ 2 కుటుంబాలను చూస్తున్నాం. షేక్ రేణుక, ఆ అమ్మాయి జీవితం దూదేకల కులం, 37 సంవత్సరాలు. భర్త హార్ట్ అటాక్తో చనిపోయాడు. ఇప్పుడే చెప్తా ఉంటే బాధ వేస్తుంది. నిద్రపోతూ ఉంటే ఈవిడ పిల్లల పక్కన పడుకొని ఉంటే నిద్రలేసి చూస్తే భర్త హార్ట్ అటాక్ వచ్చి రాత్రి చనిపోయే పరిస్థితికి వచ్చాడు. అంటే జీవితం ఒక్కొక్కసారి క్షణికం, మనకు తెలియదు. బాగున్నప్పుడు పరిగెత్తాం, మొండికేస్తే ఏమవుతుందో ఉదాహరణ. కానీ ఆవిడని చూస్తే కొడుకు కూడా ఇదే మాదిరిగా ఏదైతే ఉన్నాడో అతన్ని నేను చూస్తున్నా. కొడుకు కూడా తల్లికి అండగా ఉండాలని చెప్పి పనిచేయడానికి సిద్ధపడుతూ పనిచేస్తున్నాడు. కానీ ఇంకొక పక్క చూస్తే ఆ అమ్మాయి పట్టుదల, నేను నష్టపోయాను కానీ నా కూతుర్ని చదివించాలి. నాకు చిన్న వయసులోనే పెళ్లి చేశారు. అయితే నా కూతురి భవిష్యత్తు అమారికి కాకుండా మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఆరాటపడతా ఉంది. తప్పకుండా ఆ అమ్మాయి కూతుర్ని చదివించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆవిడకి కూడా ఇంటి జాగా 1 సెంట్ ఉంది, ఇల్లు కట్టించమని చెప్పి కోరింది. ఇమ్మీడియట్గా ఇల్లు కూడా శాంక్షన్ చేస్తామని చెప్పి
ఈ సభ ద్వారా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఇంకొక పక్కన శ్రీకాకుళం రాజ్యం, ఆవిడని చూస్తే 30 సంవత్సరాల కంటే ముందు భర్త చనిపోయాడు. ముగ్గురు పిల్లలు కూడా ఆడపిల్లలు. పెళ్ళిళ్ళు చేస్తే 2 చనిపోయారు. 2 సంవత్సరాల బాబు ఉండే వయసులో కూతురు అల్లుడు 2 చనిపోతే ఆ బాబుని తీసుకొచ్చి చదివిస్తూ ఉంది. వీళ్ళు కూడా మనం చూసినప్పుడు విశ్వబ్రాహ్మణ్స్ కులం. కానీ ఆవిడకి పట్టుదల, నా మనవడిని పూజారి చేయాలని ఇక్కడి నుంచి తెనాలికి పంపించి ట్రైనింగ్ ఇప్పిస్తూ ఉంది. అంటే ఒక్కొక్కసారి జీవితంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో ఒక ఉదాహరణ